నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి వేసవిలో ఎండలు మండిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రకృతి పరిరక్షణ పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం. ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పరిస్థితి కనిపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వరదలు, తుఫాన్ల వంటి భారీ ప్రకృతి వైపరీత్యాలతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే మనం ప్రమాదం అంచుల్లో ఉన్నామని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమం చూసండి, మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. నిర్మలమైన మనస్సును, దృఢమైన శరీరాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. ఇవాళ యోగాకి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? శక్తికి మించి పనిచేయడం వల్ల, ఒంట్లో సత్తువ లేకపోవడం వల్ల, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం అనేది జరుగుతుంది. సో ఇవాళ మన అలసట నివారణకి సంబంధించి 2 ఆసనాలు నేర్చుకున్నాం. ఓకే, సో డే టు డే లైఫ్లో మనం అందరం చూస్తూనే ఉంటాం కదండి. హోమ్ మేకర్స్ కానివ్వండి, లేదంటే లేడీస్కి ఏం పని చేయరేమో అని అనుకుంటారు. బట్ వాళ్ళు చేసే వర్క్స్ హెవీ అవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించడానికి ఒక మంచి ఆసనాలు నేర్పిస్తున్నారా? ప్రాణాయామమా? 2 ఆసనాలే. ఓకే, సో ఇది ఓన్లీ స్ట్రెస్ గురించి, దాని గురించి చేసే ఆసనాలా, లేదంటే ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వీటి వల్ల? మొదట మనం చేయబోయే ఆసనం అశ్వసంచలనాసనం. దీనివల్ల స్ట్రెస్, అలసట ఒక్కటే మాయం అవడమే కాకుండా ఈ కాళ్ళు అనేది మనం బాగా స్ట్రెచ్ చేస్తాం. సో కాళ్ళు కండరాలు అనేవి బాగా సాగి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అలాగే నడుము భాగంలో ఉన్న కొవ్వు అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే 2వ ఆసనం వచ్చేసి సర్పాసనం. సర్పాసనం వల్ల బ్యాక్ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే మనం మెడని స్ట్రెచ్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా అదుపులో ఉండడం జరుగుతుంది. ఓకే, సో 2 ఆసనాలకి ఇంకా బోలెని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ చేస్తారు. మరి ఈ ఆసనాలు అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేయకూడని వాళ్ళు? సర్పాసనం మాత్రం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అశ్వసంచలనాసనం మాత్రం మోకాలు నొప్పి ఉన్నవారు, ఇంకా మోకాలు శస్త్రచికిత్సలైన వారు డాక్టర్ సలహా తీసుకుని యోగా నిపుణుని పర్యవేక్షణలో చేయాలి. ఓకే, సో ఎంత సమయం పాటు చేయాలి, ఏ సమయాల్లో చేయాలి ఇది? ఈ ఆసనాలు పరిగెట్టడం చేస్తే వాటి బెనిఫిట్ బాగా ఉంటుంది. అలా వీలు కాని పక్షంలో మధ్యాహ్నం కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ, మధ్యాహ్నం కానీ చేసుకోవచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్, లంచ్ చేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ అశ్వసంచలనాసనంలో 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉండొచ్చు. అలాగే సర్పాసనంలో కూడా 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉండొచ్చు. ఓకే, ఇదంతా బిగినర్స్కి మాత్రం 10 to 20 సెకండ్స్. ఆ తర్వాత ఇంకా పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట టైం లిమిట్ని. మరి ఆలస్యం చేయకుండా 2 ఆసనాలు ఇవాళ మాకు నేర్పించేస్తారు? అలాగే అండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన అశ్వసంచలనాసన. నెమ్మదిగా కాలిని ముందుకి స్ట్రెచ్ చేసుకుని శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా పర్వతాసనంకి రావాలి. బాడీని మీ చేతుల పైన, కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి కాలిని మీ 2 చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులని పైకి లేపాలి. ఈ ఆసనంలో 10 నుంచి 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టి పర్వతాసనంలోకి రావాలి. ఇదే విధంగా మీ ఎడమ కాలుని మీ 2 చేతుల మధ్యలో తీసుకువచ్చి మీ 2 చేతులని పైకి లేపాలి. పది నుంచి 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టి పర్వతాసనంలోకి వచ్చి
మోకాలు కింద పెట్టి చేతులు ముందుకు చాచి మెదడుని నేలకి ఆనించి అభ్యాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. నెమ్మదిగా బ్రీతింగ్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. వింధ్య చేశారు కదా అశ్వ సంచలనం, మీకు ఎలా అనిపించింది? సింపుల్గా ఉందండి, చాలా సింపుల్గా ఉంది. ఆ పేర్లు విన్నప్పుడు కొంచెం ఏంటో పెద్దగా అనిపించాయి అని అనుకున్నాం, బట్ చాలా సింపుల్గా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ ఆసనంలో ఏంటంటే బ్యాక్ బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మీరు అన్నట్టుగా ఎక్కువ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంచెం వరకు అవాయిడ్ చేస్తే మంచిది. లేదంటే మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న బ్యాక్ పెయిన్స్ ఉంటే కూడా అది ఒక మంచి రిలాక్సేషన్ లాగా ఉంటుంది. సో మసాజ్లు వీటికి వెళ్ళకుండా ఒక మంచిగా సింపుల్గా ఇంట్లో మనం చిన్న చిన్న ఆసనాలతో కూడా ఆ పెయిన్స్ అన్ని నివారించుకోవచ్చు. బట్ చాలా మోకాళ్ళ నొప్పి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది తెలుస్తుంది బికాజ్ మోకాళ్ళ మీద మనం ఎక్కువ ప్రెషర్ వేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది అనమాట. సో నథింగ్ బట్ స్ట్రెచింగ్స్ లాగా అనమాట, అందరూ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ఆసనం. మరి నెక్స్ట్ ఏం ఆసనం నేర్పిస్తున్నారు చంద్ర గారు? నెక్స్ట్ మనం చేయబోయే ఆసన సర్పాసనం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అలాగే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన సర్పాసన. నెమ్మదిగా కాలిని ముందుకి చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా వెళ్ళకి ఇలా తిరగాలి. ఇప్పుడు మీ రెండు చేతులని నడుము వెనుకల ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ మీ తలని భుజాన్ని పైకి లేపాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని వదులుతూ మెదడుని నేలకి ఆనించి చేతులని ముందుకి చాపి అభ్యాసనంలో రిలాక్స్ అవ్వాలి. వింధ్య చేశారు కదా సర్పాసనం, మీకు ఎలా అనిపించింది? ఇది చాలా సింపుల్గా ఉందండి, ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా స్ట్రెచింగ్స్ మోర్ ఆఫ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది అండ్ ఈవెన్ ప్రెషర్ ఎంటైర్ బాడీ మీద కూడా కంప్లీట్గా మనం పడుకొని చేస్తాం కాబట్టి రిలాక్స్గా చాలా బాగుంది. సో రెండు ఆసనాలు కూడా ఎవ్రీడే హౌస్ వైఫ్స్కి ఎస్పెషలీ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆసనాలు మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి అలాగే ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలు చందన. ధన్యవాదాలు సకులు. చూశారు కదండి, ఇది ఇవాళ యోగామృతం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ నేడు అభివృద్ధి, నాగరికత మాటున వాతావరణం కలుషితమవుతుంది. గాలి, నీరు కలుషిత శాతం ప్రమాద మంచులు దాటిపోయిందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆధునికంగా వచ్చిన అనేక మార్పుల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యాల మోతాదు రోజురోజుకి పెరిగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల వల్ల భూతాపం పెరిగిపోతుంది. ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. ఫలితంగా ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికమై జీవరాశులలో ఊహించని జన్యు మార్పులు సంభవిస్తున్నాయి. అలా విశ్వ మానవాళి మనుగడ ప్రమాదపు అంచులకు చేరుతుంది. ముందైతే ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి సక్కులకి ఆరోగ్యానికి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జానకి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మరి మా సక్కులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం వివరించబోతున్నారు? ఈరోజు మనము ఈటింగ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే. అంటే చాలామందికి అంటే ఈటింగ్ అంటే తినడము, ఒక పర్టికులర్ హెల్తీ ప్యాటర్న్లో తినడము, అవి ఏ లెవెల్స్లో చేయాలి, ఎప్పుడు అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలుసుకోవాలనేది ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అవసరం. సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి? ఈటింగ్ డిజార్డర్స్ అంటే చాలా ఎక్కువగా, అంటే చాలా అతిగా ఒక వ్యక్తి తన బాడీ వెయిట్ గురించి, ఆహారం గురించి, బాడీ షేప్ గురించి వరీ అవుతున్నప్పుడు అది ఈటింగ్ డిజార్డర్స్ అంటారు అన్నమాట. అంటే మీకు చూసే వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు చాలా ఆరోగ్యంగా, వాళ్ళు అంటే నార్మల్గా హెల్దీ వెయిట్లో ఉన్నా కూడా
ఆ వ్యక్తి మాత్రం తను చాలా అంటే బరువు తగ్గాలి, ఇంకా పర్టికులర్ డైట్ ఇంకా సరిగ్గా చేయలేకపోతున్నాను, పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అని 3 విషయాలపై చాలా దినమంతా కూడా దినచర్య అంతా కూడా వీటి మీద పెట్టేసి బరువు అంటే చాలా కొన్ని రకాల బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఒక 3 రకాల డిఫరెంట్ బిహేవియర్స్ మనం చూడొచ్చు. ఒకటి అనోరెక్సియా నర్వోసియా, అంటే ఎక్సెసివ్ అతి తక్కువ ఆహారం తీసుకోవడము, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడము, అంటే చాలా పెన్సిల్ థిన్ అంటే బాగా ఇట్లా కృషించిపోవడము అలా చేస్తుంటారు. ముఖ్యంగా టీనేజర్స్ అంటే యంగ్ గర్ల్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఈ పర్టికులర్ అంటే ఇంకా ఎంత భయపడతారంటే బరువు చూసుకోవడానికి కూడా భయపడతారు వాళ్ళు. చేసి మొత్తం అంటే కంప్లీట్గా ఆహారం మానేస్తూ ఉంటారన్నమాట. ఆహారాన్ని మానేసి ఇంకా అది అంటే ఆహారం తినడమే ఒక భయంతో తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అనోరెక్సియా నర్వోసియాతో బాధపడుతున్నారు అనేది అదొక డిజార్డర్. సెకండ్ థింగ్ ఈజ్ బులిమియా నర్వోసియా. ఇదేంటంటే తినేస్తారు, తిన్న తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నది కన్నా వాళ్ళ గోల్ ప్రకారంగా వాళ్ళ బాడీ వెయిట్ బాడీ షేప్ ప్రకారంగా అది తినకూడదు, అంత క్వాంటిటీ అన్నా తినకూడదు, ఆ పలానా ఫుడ్ అన్నా తినకూడదని ఆ రియలైజేషన్ వచ్చేసి దే వాంట్ వామిటింగ్ చేస్తూ ఉంటారు. కన్స్టెంట్గా వామిటింగ్ అనమాట. తింటారు, వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దెన్ థర్డ్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఏంటంటే బింజ్ ఈటింగ్. అంటే కారణం లేకుండానే తింటూ ఉంటారు, కారణం లేకుండా తింటూ ఉంటారు, అసలు చాలా హెవీ క్వాంటిటీ తింటూ ఉంటారు. అండ్ అంటే టైము వేళ అనేది ఉండదన్నమాట. అంటే చాలాసార్లు ఈ బింజ్ ఈటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది కూడా. అంటే అబ్నార్మల్ క్వాంటిటీస్ వాళ్ళు తింటూ ఉంటారు అండ్ రాంగ్ టైమ్స్లో దే వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. సో ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో పేరెంట్స్ ఏంటంటే అది నార్మల్ హెల్దీ ఈటింగ్ బిహేవియర్కి ప్లస్ డిజార్డర్ లాగా ఎప్పుడు అంటే ఒక పరిణామం చెందుతుందో దాని డిఫరెన్స్ వాళ్ళు కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవాలి? వాళ్ళు తినేటప్పుడు మధ్యలో లేచి బాత్రూమ్కి వెళ్తున్నారా, ఓకే, ఆర్ చాలా అతి రిస్ట్రిక్టివ్ డైట్ అంటే మామూలు మనుషులు తినేదానికంటే అతి తక్కువ తింటున్నారా, ఆర్ వెరీ రిజిడ్ డైట్ అంటే ప్యూర్లీ వెజిటేరియన్ ఓన్లీ అంటే ఇట్లా సాలడ్స్ తినడము చాలా అతి తక్కువ తింటున్నారా, లేదా ఒక్కోసారి అంటే బింజ్ ఈటింగ్లో ఏంటంటే మామూలు వాళ్ళు తినేదానికంటే చాలా ఎక్కువ క్వాంటిటీ తింటున్నారా, తినేటప్పుడు సడన్గా లేచి వాష్రూమ్కి వెళ్తున్నారా, ఓకే, ఈ ఆర్ ఎక్సెసివ్ డైటరీ సప్లిమెంట్స్ యూజ్ అంటే పలానా తీసుకుంటే వెయిట్ తగ్గుతుందని ఇంకా అవే ట్రై చేయడము, ఈ టానిక్స్ ట్రై చేయడము, ఈ పౌడర్స్ ట్రై చేయడము, అది ఆర్ 2-3 hours ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది. ఇంకా ఎప్పుడు చూసినా వెయిట్, ఫుడ్, బాడీ షేప్ గురించి వరీ అయిపోవడము, మాట్లాడడము, ఈ కొన్ని సిమ్టమ్స్ అంటే కొంచెం అంటే నార్మల్గా కాకుండా కొంచెం అబ్నార్మల్గా వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ది డెఫినెట్లీ అంటే షుడ్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ అది నార్మలా లేకుంటే కొంచెం ఏమైనా బిహేవియర్స్కి దారితీస్తుందా అనేది పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేయగలగాలి. అసలు ఇవి ఎందుకు వస్తాయి మేడం? ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? అంటే ఎగ్జాక్ట్ కాజెస్ తెలియదు. ఎందుకంటే తినడం అనేది ఒక బిహేవియర్, ఒక లర్న్డ్ బిహేవియర్. అంటే ఆకలి అయినంత వరకు తినాలి అనేది ఒకప్పుడు ఉండింది మనకు, ఆకలి అని. కానీ ఇప్పుడు మనము ఫుడ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హెల్దీ ఈటింగ్ అంటాము, అంటే డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోయింది. సో కానీ అందరూ అలాంటి బిహేవియర్కి గురికారు. కొంత జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండొచ్చు. ఫ్యామిలీలో ఎవరికైనా అలాంటి బిహేవియర్స్ ఉంటే, మదర్ వరింగ్ టూ మచ్ అబౌట్ her weight can lead to this one, or a sibling who is extremely fit and worrying about this one. చిన్న పిల్లలకి అదొక రోల్ మోడల్ లాగా ఉండొచ్చు, వాళ్ళకి చేయలేకపోవచ్చు. దట్ కెన్ లీడ్ టు డిజార్డర్స్. దెన్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్
అంటే ఫస్ట్ నుంచి తన బాడీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడము, ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోవడము, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఉన్నది యాక్సెప్ట్ చేసుకొని కూడా కాన్ఫిడెంట్గా ఉండే అది లేకుండా కొంచెం ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్గా కూడా అంత అది అంటే ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల, స్కిల్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి వాటికి దారి తీస్తుంది. ప్రాబబ్లీ అలా అయితే ఇంకే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను, ఇంకా నాకు అంటే చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటూ ఉంటారు అనమాట. దెన్ సొసైటీ లైక్ వీ ఆల్ అప్రిషియేట్, వీ నో దట్ అ పర్టిక్యులర్ థింగ్ చాలా కష్టము, ఆ లెవెల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రముఖ సినిమా స్టార్ 0 సైజుకి వచ్చింది అంటే వీ నో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ స్టిల్ వీ కీప్ టాకింగ్ అబౌట్ అది. ఒక ప్రముఖ మేల్ స్టార్ 6 ప్యాక్స్ చేసుకున్నారు, 8 ప్యాక్స్ చేసుకున్నాడు అని చాలా హైలైట్ చేస్తుంటారు. అంటే ఈ మధ్య అబ్బాయిలేమో ఈ క్రేజ్ పెరుగుతుంది. అంటే జాబ్ మానేసి, చదువు మానేసి, దాని మీద టైము స్పెండ్ చేయకుండా మిగతా టైం అంతా కూడా జిమ్కి వెళ్ళిపోవడము, లేకుంటే సప్లిమెంట్స్ తీసుకోవడము, అంటే ఏవో టానిక్స్ అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడము, అంటే అది ఇంకా వస్తేనే అన్నీ లైఫ్లో వచ్చినట్టు ఫీల్ అయిపోవడం, అదేంటి సొసైటీ ఆల్సో ప్లేస్ ఏ రోల్ అనమాట. అయితే ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుందంటే టీనేజర్స్, అంటే ఎక్కువగా టీనేజ్ ఏజ్లో ఉంటుంది. జనరల్గా ఫీమేల్స్కి అంటే గర్ల్స్, ఉమెన్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ అంటే అలా అంటే సింగిల్ చైల్డ్ లేకుంటే అంటే కొంచెం ఎక్కువగా ఇలాంటి వాతావరణం అంటే హార్డ్ హిట్టింగ్ అంటే కొన్ని రకాల ప్రొఫెషన్స్లో వేర్ ఇట్ ఈస్ కంపల్సరీ టు బీ అంటే వెరీ ఫిట్ అండ్ అంటే ఒక పర్టిక్యులర్ వెయిట్లో ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా మనం చూస్తుంటాం. ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. వాస్తవానికి మనుషులంతా ప్రకృతితో మమేకమే జీవించాలి. ఎందుకంటే మనం ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు, ఆకాశం భూమితో కలిసి మెలిసిపోవాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రకృతి శాసించే స్థితికి మనం చేరుకున్నాం. సహజానికి విరుద్ధంగా పరుగులు తీస్తున్నాం, అడవుల్ని నరికేస్తున్నాం, భూమి సారాన్ని పీల్చిపిప్పి చేస్తున్నాం, సహజ వనరులను నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మరింత ప్రమాదంలో పడిపోతామన్న వాస్తవాన్ని గ్రహించాలి. మన దేశంలో పెరుగుతున్న జనాభా, పేదరికం, విధాన లోపాలు పర్యావరణ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. అయినా ప్రతి ఒక్కరూ తలా ఓ చేయి వేస్తే ప్రకృతి సమతుల్యత చక్కగా ఉంటుందన్నది ప్రకృతి ప్రేమికుల వాదన. ఎవరికి వారు సహజ వనరులను మితంగా వాడితే భూమి తల్లికి మేలు చేసినట్లేనని అంటున్నారు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకొక యమ్మీ వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి వచ్చారు. అవునా, ఈ రోజు మరి మన సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? జంతికలు చేస్తున్నాండి. ఓకే అండి, మరి జంతికలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. నూనె, పుట్నాల పిండి, బియ్య పిండి, నువ్వులు, జీలకర్ర, వెన్న, ఉప్పు, వాము అండి. లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే మరి ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలండి. ఓకే అండి. సో ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి జంతికలు నూనె పెట్టేసుకుంటున్నాం. నూనె వేసేయండి. లక్ష్మి గారు, నూనె అయితే వేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? అది కాగే లోపల బౌల్ ఇస్తే పిండి కలుపుకుందాం. ఓకే అండి, తప్పకుండా. బియ్య పిండి వేసుకున్నాం ఫస్ట్. తర్వాత ఇదేంటండి? ఇది పుట్నాల పిండి అండి. ఇది కొద్దిగా వేస్తే చాలు. ఓకే, ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత నువ్వులండి. నువ్వులు కొద్దిగా 1 స్పూన్. తర్వాత జీలకర్ర. ఓకే. వాము, ఇది కూడా 1/2 టీ స్పూన్ చాలు. ఓకే. కారం బదులు ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. వెన్న, ఫ్రెష్ వెన్న వేస్తే దానికి గుల్లగా వచ్చి బాగా వస్తాయి కలుపుకొని. ఓకే ఓకే. వెన్న వేస్తాం.
అవును లక్ష్మి గారు, బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి కానీ వెన్న వేసినప్పుడు లోపల మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్. కొంచెం పఫీగా కూడా వస్తాయి వెన్న వేయటం వల్ల జంతికలు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని తర్వాత వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఓకే, వాటర్ పోయినండి. ఇంకొంచెం పోయినా. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. ఇది జాబ్ చేసేదాన్ని, మా బాబు కోసం మానేశాను. అవునా? అంటే ఏంటి బాబు చిన్న బాబు? ఇప్పుడు పెద్దోడండి, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అప్పుడే జాబ్ మానేశాను. ఓకే, సో ఇప్పుడు హాబీస్ ఏంటి మరి మీవి? ఇంట్లోనే ఉంటాను, వంటలు చూసి అన్ని రకాలు చేస్తుంటా. మరి మా వంటలు అందరు బాగా చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, అన్ని ట్రై చేస్తారా? చూస్తాం. ఇప్పుడు ఏదైనా వంట బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ మీరు తింటారా, మీ వారికి పెడతారా? ముందు నచ్చితే వేరే వాళ్ళకి పెడతాను. ముందు నేను తిని చూస్తాను, అది నచ్చితేనే పెడతాను వేరే వాళ్ళకి. నచ్చకపోతే ఎవరికి తెలియని కూడా తెలియదు. ట్రై చేస్తారా? అంటే చేస్తాను, ముందు బాగుందంటేనే వేరే వాళ్ళకి పెడతా. బయట వాళ్ళకి. పిండి కలపటం అయిపోయిందండి, జంతికలు కూడా ఇవ్వండి. ఓకే అండి లక్ష్మి గారు. మీకు బాగా ప్రాక్టీస్ ఉందండి. ఇది ఇంకా ఎంతసేపు వేగాలండి? ఇంకా 2 minutes పడుతుందండి. వేగకుండా తీస్తే విడిపోతుంది. ఓకే ఓకే, ఫుల్ వేగాక తిప్పుకోవాలి. సో బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇట్లాగే. ఈ బబుల్స్ అన్ని కూడా ఆగిపోతాయి, అప్పుడు వేగినట్టు మనకి ఇండికేషన్. సో ఎప్పుడైనా సరే మంచి ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇలాగా డీప్ ఫ్రై చేస్తే ఫ్రై అవుతుందని, బబుల్స్ తగ్గిక మీకు ఫ్రై అవడం అయిపోయిందని. ఓకే ఓకే, చాలా మంచి టిప్ చెప్పారు లక్ష్మి గారు. మరి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. లక్ష్మి గారు, బబుల్స్ తగ్గిపోయాయండి, అంటే వేగినట్టేనా? వేగిపోయినట్టేనండి. ఓకే, ఫ్రై అయిపోయింది, ఇంకా తీసేసుకోవచ్చు మనం డిష్ అవుట్ చేసి. లక్ష్మి గారు, కాకపోతే నేను డార్క్ బ్రౌన్ అవుతుంది అనుకున్నాను, బ్రౌన్ అవ్వలేదు ఏంటండి? ఇందులో మనకు కారం వేయలేదు కదండి, వామ్ వేసాము, అందుకనే మనకి బ్రౌన్ కలర్ రాదు. కరెక్టే లక్ష్మి గారు, మీరు ముందే చెప్పారు మనం కారం వాడట్లేదు, వామ్ వాడుతున్నామని. బట్ చూడటానికి అయితే చాలా బాగుంది. జంతికలు రెడీ అయిపోయినాయండి, మీరు తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పాలి. తప్పకుండా లక్ష్మి గారు. చూస్తున్నారు కదా, ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకునే జంతికల్ని కూడా చకచక కొద్ది నిమిషాల్లోనే చేసి చూపించేశారు లక్ష్మి గారు. మరి ఈ జంతికలను తిని ఎంత బాగున్నాయో చెప్పే కంటే ముందు జంతికలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. జంతికలకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, పుట్నాల పిండి, నువ్వులు, వాము, జీలకర్ర, వెన్న, ఉప్పు, నూనె. జంతికలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి బియ్యపిండి, పుట్నాల పిండి, నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు, వెన్న వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికల పిండిలా కలుపుకోవాలి. నూనె కాగిన తరువాత జంతికల పిండిని చక్రాల కడికిలోకి తీసుకొని నూనెలో చక్రంలో ఒత్తుకొని 2 వైపులా వేయించుకోవాలి. బాగా వేగిన జంతికల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే జంతికలు రెడీ. చూసారు కదా సకలు, జంతికలకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు టేస్టింగ్ టైం. నాకు తెలిసి లక్ష్మి గారు మొత్తం నేను తినేస్తానేమో కూర్చొని. తినండి, మళ్ళీ వేసి పెట్టా. థ్యాంక్ యూ. చాలా కరకరలాడుతూ జంతికలు అంటే ఇలాగే ఉండాలి. మామూలుగా కారం లేకపోతే అయ్యో కారం తక్కువైంది అనిపిస్తుంది కదా, మనం కారం వేయకపోయినా కూడా వామ్ వేయటం వల్ల స్పైసీనెస్ చాలా కరెక్ట్ గా సరిపోయింది అండ్ సూపర్బ్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. మరి లక్ష్మి గారు, మన సకులందరికీ కూడా ఈజీగా జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని చూపించారు. ధన్యవాదాలండి. సకులు, ఇవాళ మన వంటల సందడి కార్యక్రమంలో లక్ష్మి గారు చూపించిన జంతికలు చాలా బాగున్నాయి కదా. మరి ఏంటి, ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన వంటకాలని మన సకులకు పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 04023555654. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అందుకే ఏటా జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని సూచించింది. 1972 నుంచి ఐక్యరాజ్య సమితి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రకృతిని కాపాడుకునే దిశగా చర్చలు, సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి అన్న దిశగా పలు సూచనలు, మార్గదర్శకాలు చేస్తుంది. ఈ విషయంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తు తరాలు మనుగడ సాధించే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తుంది. ప్రతి దేశం పైన, ప్రతి వ్యక్తి పైన ఈ బాధ్యత ఉందని గుర్తు చేస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు రమ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రమ గారు. నమస్తే ప్రీతి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, మీరు జూట్ని ఉపయోగించి ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక సత్సంకల్పంతో బిజినెస్ని స్టార్ట్ చేశారని తెలిసింది. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? యానిమల్స్ అవి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి తినటం వల్ల వాటికి కొంచెం డిసీజెస్ అవి రావడం వల్ల వాటికి బాగా పాపం అవి డైజెస్ట్ కాక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎన్విరాన్మెంట్లు కూడా బాగా కలుషితం అయిపోవడంతో కొన్ని రోజులు ఆలోచించి అసలు ఏంటి అని చెప్పి దీంట్లోకి మేము రావాలని అనుకున్నాను. జూట్ అయితే కనుక కొంచెం బాగుంటుంది, ఈ తర్వాత కూడా యూజ్ చేయడానికి ఉంటుంది, ప్లస్ అది భూమిలోకి వెళ్ళి అబ్జర్వ్ అయిపోతుంది. ప్లాస్టిక్ అయితే అలా అవ్వదు కనుక మేమేం చేసామంటే ఇది అయితే బాగుంటుందని చెప్పి జూట్ బ్యాగ్స్ తీసుకోవడం జరిగింది. రమ గారి ఆలోచన చాలా బాగుందండి. మరి మీ ఆలోచనకి మీ ఫ్యామిలీ నుండి కానీ బయట నుండి కానీ వచ్చే సపోర్ట్ ఎలా ఉంది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. నా ఫ్యామిలీ అత్తయ్య గారు ఉంటారు, పిల్లల్ని ఆవిడ చూసుకుంటూ చాలా సపోర్ట్ చేస్తారు. ఆవిడ ఏదైనా కూడా ఆవిడ చెప్తారు, ఏమైనా కావాల్సిన చేసినా. పిల్లల్ని అయితే ఇంచుమించు ఆవిడే అంతా చూస్తారు. బయట మొత్తం నేను ఈ బిజినెస్లో తిరగడం వల్ల నాకు వాళ్ళని చూసుకోవడం ఎక్కువ కుదరదు. ఆవిడ మొత్తం ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకా మా హస్బెండ్ తన పని తను చేసుకుంటూ మధ్య మధ్యలో ఎప్పుడైనా నాకు కావాల్సిన ఏదైనా వచ్చి చూసి చెప్తూ ఉంటారు, ఏమైనా సలహా అవి చెప్తూ ఉంటారు, తనకు కావాల్సిన మాకు ఎలా కావాలో అలాగా. రమ గారు, ప్రారంభంలో మీరు ఎంత పెట్టుబడితో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు? ప్రస్తుతం ఈ బిజినెస్ ఎలా ఉంది? ఎంతమంది పని చేస్తున్నారు? స్టార్టింగ్లో 1 lakh తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక ఫస్ట్ 2 machines తోటి స్టార్ట్ చేశాను. ఒక 3 workers తోటి చేశాను. మొత్తం కటింగ్ అండ్ డిజైనింగ్ నేను చేసేదాన్ని. వర్కర్స్కి నేనే ట్రైనింగ్ ఇచ్చి నేనే వాళ్ళకి నేర్పాను, వాళ్ళు ఎలా కుట్టాలి ఏంటి అనేది. వాళ్ళు చూశాక వాళ్ళు బాగానే చేస్తున్నారు అనిపించాక మళ్ళీ ఇంకొక కొన్ని మిషన్స్ తీసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. రమ గారు, బిజినెస్ చేయాలి అంటే చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా మీరు దీన్నే ఎంచుకోవడానికి కారణం ఏమైనా ఉందంటారా? అవునండి, తప్పకుండా ఉంది. ఎందుకంటే మెయిన్గా టెంపుల్స్ దగ్గర ప్రసాదాలు ఇచ్చినప్పుడు, అరటిపళ్ళు పెట్టినప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో వేసి అవి కొంచెం పాడైపోయాక బయట పడేస్తున్నారు ఆ బ్యాగ్తో పడంగా. అవి ఏమవుతుందంటే ఆవు మనకి బాగా ఇంపార్టెంట్, గోమాత. ఆ ఆవులు అవి వెళ్ళి అక్కడ తినడంతో ఆ క్యారీ బ్యాగ్స్ మొత్తం వాటితో పాటు ఆవు తినడం వల్ల అది డైజెస్ట్ చేసుకోలేక ఎన్నో ఆవులు చనిపోతున్నాయి. దాన్ని చూసి ఇంకా ఇది ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో క్యారీ బ్యాగ్స్ కంటే కూడా జూట్ అయితే కొంచెం బాగుంటుంది, అది ఎవరు పడేయకుండా ఇంటికి పట్టుకెళ్తారు. అరటిపళ్ళు ఒకటి పాడైపోయి బయట పెడతారు, అప్పుడు యానిమల్స్ తిన్నా ఏమవదు అన్న ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం. రమ గారు, మీరు రకరకాల వస్తువులు ఈ జూట్తో తయారు చేస్తూ ఉంటారన్నారు కదా, ఎలాంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారు? అలాగే దానికి కావాల్సిన ముడిసరుకు ఎక్కడి నుండి వస్తుంది? మార్కెటింగ్ విధానాలు ఏమైనా ప్రత్యేకంగా అవలంబిస్తున్నారా? అవును ప్రీతి, మేము జూట్తో చాలా వెరైటీస్ చేస్తాం. ఇంచుమించుగా ఒక 60 వెరైటీస్ చేస్తాం. చాలా మటుకి నా ఓన్ క్రియేషన్, మేము ఓన్గా క్రియేట్ చేసాము. డోర్కి పెట్టుకుని ఇలాగా, లెటర్స్ పెట్టుకుని ఇలాగా, స్కూల్ పిల్లలకి లంచ్ బ్యాగ్స్ పట్టుకెళ్ళి, స్కూల్ బ్యాగ్స్, ఆఫీస్ ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా లంచ్ బ్యాగ్స్ తోటి మొత్తం అన్నీ కూడా జూట్ తోటి ప్రొడక్ట్స్ తోటి మేము తయారు చేస్తాము. మార్కెటింగ్ అన్నది మా ఓన్ మార్కెటింగ్. మేము ఫ్రెండ్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరినీ మేము కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మేము దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాం. ఇంకా ముడి సరుకు అన్నది
కొంత ఏలూరులో జూట్ బోర్డు మిల్ ఉంది, జూట్ మిల్ ఉంది, అక్కడి నుంచి తెప్పిస్తాం. కలకత్తాలో కూడా మిల్ ఉంది, అక్కడి నుంచి తెప్పిస్తాం. ఇంకా అర్జెంట్ అయితే ఇక్కడ లోకల్గా కొంతమంది ఉన్నారు డీలర్స్, వాళ్ళ దగ్గర మేము జూట్ తీసుకుని చేస్తూ ఉంటాం. రమ గారు, ఏ వ్యాపారానికైనా పోటీ అనేది ఉంటూ ఉంటుంది. మరైతే మీరు అన్నిట్లుగా జూట్ వాడాలి అంటే ప్లాస్టిక్ కారు చౌకగా ప్లాస్టిక్ కవర్స్ వచ్చేస్తున్నాయి. మరైతే మీరు ఈ కాంపిటీషన్ తట్టుకుని ఎలా నిలదొక్కుకోగలిగారు? ఒక 2 months మేము కొంచెం సఫర్ అయ్యాము. అసలు మార్కెటింగ్కి చాలా వెళ్తున్నాం కానీ అక్కడ అంతా ప్లాస్టిక్ బ్యాగ్స్, నాన్ ఓవెన్ బ్యాగ్స్ చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి. ఇది జూట్ ఎక్కువ పడుతుంది కదమ్మా, ఇది వద్దు అని. కానీ నేను ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేశాను చాలా మట్టుకు అనమాట. చాలా మందిని నేను కన్విన్స్ చేశాను. అవి అయితే పెర్మనెంట్గా ఉండవు సార్, ఇదైతే పెర్మనెంట్గా ఉంటుంది, ఇంట్లో ఏ వస్తువైనా వాడుకోవచ్చు, తర్వాత వెజిటబుల్స్ కొనడానికి పట్టుకెళ్ళచ్చు, జూట్ బ్యాగ్స్ అయితే మీరు అని చెప్పి మేము వాళ్ళని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తే చాలామంది ఒప్పుకొని మా దానికి వాళ్ళు మాకు ఆర్డర్లు ఇవ్వడం అట్లా జరిగింది. రమ గారు, అయితే మీకు బయట నుండి రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగా వస్తుంది ప్రీతి మాకు రెస్పాన్స్. సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వాళ్ళ లోగోతోటి డిజైన్ చేయమని, వాళ్ళ కంపెనీ పేరు ప్రింట్ చేసి ఇవ్వమని చెప్తున్నారు. ఇంకా ఏదైనా శ్లోకాలు అవి కూడా చేయమని, టెంపుల్స్ వాళ్ళు కొంతమంది, సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సోషల్ ఆర్గనైజేషన్స్ పేరు చెప్పి వేయమని, బ్యాంక్స్ వాళ్ళ బ్యాంక్ లోగోతోటి వాళ్ళు వేయమని చెప్పి అలా చాలామంది వస్తున్నారు. మాకు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇది ఇప్పుడిప్పుడే జనాలకు కొంత అవేర్నెస్ మొదలైంది పర్యావరణం మీద. రమ గారు, జూట్తో బ్యాగులే కాకుండా ఇంకా వేరే వస్తువులు కూడా తయారు చేస్తున్నారని తెలిసింది. ఎలాంటి వస్తువులు తయారు చేస్తూ ఉంటారండి? అవును ప్రీతి, జూట్ తోటి బ్యాగ్సే కాదు రకరకాల వస్తువులు చేయొచ్చు. యోగా మ్యాట్స్ చేసాము మేము, ఇంకా పూజ దగ్గర వేసుకుని పూజా మ్యాట్స్ చేసాము, ఆఫీస్ ఫైల్స్ చేసాము. ఓన్లీ జూటే కాకుండా మేము ఇంకా కలంకారీ క్లాత్ వేసి దాని మీద డిజైన్ చేసాము. వీళ్ళని మగ్గం మీద ఉన్న వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి అన్న విధంగా మేము ఏం చేసామంటే వాళ్ళ క్లాత్ని కూడా తీసుకొచ్చి జూట్కి వేసి డిజైన్ చేసి రకరకాల డిజైన్స్ తోటి చేసాం. ఇంకా బొమ్మలు, జూట్ తోటి బొమ్మలు చేసాం. ఉయ్యాల పిల్లలు ఒక 5 years వరకు పిల్లలు ఊగేలా జూట్ తోటి ఉయ్యాలలు చేయడం అవన్నీ కూడా చేసాం. రమ గారు, ప్రస్తుతం మీ వ్యాపారం ఎలా ఉంది? ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు? నేను ప్రస్తుతం ఒక 6 ఉపాధి కల్పిస్తున్నాను అండి. ఇంకా మిగతా వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి ట్రైనప్ చేస్తున్నాను. వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళు ఇంకొంచెం నేర్చుకుంటే ఇంకొంతమంది మా ద్వారా ఉపాధి పొందుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలా ఉపాధి పొందడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం వాళ్ళ ద్వారా కొంచెం ఎన్విరాన్మెంట్లకి ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రమ గారు, ఈరోజు పర్యావరణ దినోత్సవం అండి, కాబట్టి ఈ సందర్భంగా మా సఖులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అవును ప్రీతి, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగ్స్ పూర్తిగా మానేసి జూట్తో చేసిన బ్యాగ్స్ కానీ, గుడ్డతో క్లాత్తో చేసిన బ్యాగ్స్ కానీ వాడి కొంతలో కొంత పర్యావరణాన్ని కాపాడతారని నేను అనుకుంటున్నాను. రమ గారు, అయితే మీరు ఫ్యూచర్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? మీ అంబిషన్ ఏంటండి? సాధ్యమైనంత మట్టికి అందరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడడం మానేసి జూట్ బ్యాగ్స్ ఉపయోగించేలా మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. పర్యావరణాన్ని కాపాడాలనుకుంటున్నాం. జూట్ తోటి ఇంకా రకరకాల బ్యాగ్స్ చేసి మేము అందించాలనుకుంటున్నాం. రమ గారు, మీలాగే వ్యాపార రంగంలోనికి రావాలనుకునే మహిళలకు మీరిచ్చే సలహాలేంటి? ఈ రంగంలోకి రావాలనుకునే ఆడవారికి మనం ఏమనుకున్నామో మెయిన్గా ఫిక్స్ అవుతామో ఆ విధంగానే మనం మార్కెటింగ్లోకి వెళ్ళి మనం అన్నీ చేయగలుగుతాం. ఎక్కడ భయపడకుండా ఎక్కడ ఏది చేయాలనుకుంటున్నామో అది ముందడుగు వేసి చేస్తే తప్పకుండా ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రమ గారు, మీరు అనుకున్న ఆశయాలన్నీ సాధించాలని, అలాగే వ్యాపార రంగంలో మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మనమంతా ప్రకృతితో మమేకమే జీవనం కొనసాగించాలి. మనం ప్రకృతిలో అంతర్భాగం. అందుకే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుంటూ పోతే అదే మనల్ని చల్లగా చూస్తుంది. ప్రకృతి తల్లి లాంటిది. మనం కొంచెం ప్రేమ చూపిస్తే దానికి 1000 రెట్లు ప్రేమను మనపై చూపిస్తుంది. అందుకు మన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. ప్లాస్టిక్ సంచుల వాడకానికి దూరంగా ఉండాలి. చెట్లు నరక్కుండా చూడాలి. గాలి, నీరు కాలుష్యాన్ని తగ్గించాలి. మోటార్ల వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం కాపాడుకోగలం. ఇది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించాలి. అప్పుడే అందరూ చల్లగా ఉంటారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ
ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాటి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.